గోదావరి పుష్కరాలకు బ్రహ్మముహూర్తం సమీపిస్తోంది. హైందవ సంస్కృతిలో పుష్కర స్నానాలకు అత్యంత పవిత్రత ఉంది. ఈ సమయంలో ముక్కోటి దేవతలు ఒక్కో నదిలో కొలువు తీరుతారు. ఈ పుణ్యకాలంలో నదీ స్నానం ఆచరిస్తే సకల పాపాలు హరించుకుపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. త్రిలింగం అనే 3 సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో కాళేశ్వరం కూడా ఒకటి. గోదావరి పుష్కర మహాఘట్టానికి ఈ పవిత్ర క్షేత్రం సకల భక్తకోటికి ఆత్మీయ ఆహ్వానం పలుకుతోంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం పురాణ ఇతిహాసాన్ని ఒకసారి స్మరించుకుందాం. ఓం నమః శివాయ. కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలంలోని మారుమూల అటవీ ప్రాంతంలో గోదావరి ఒడ్డున కాళేశ్వర క్షేత్రం కొలువు తీరింది. శాతవాహన కాలం నుంచే ఈ పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది. అనాదిగా అనేక మంది పీఠాధిపతులు ఈ త్రిలింగ ధామాన్ని దర్శించుకున్నారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామిగా, ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామిగా కొలువు తీరిన ఆ సర్వేశ్వరుడు కాళేశ్వరంలో ముక్తీశ్వరుడుగా కనువిందు చేస్తున్నాడు. కాళేశ్వర క్షేత్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించటం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచింది. సాధారణంగా పానపట్టం మీద ఒకే లింగం ఉంటే ఇక్కడ మాత్రం 2 లింగాలు ఉండటం విశేషం. అందులో ఒకటి కాళేశ్వర లింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ముక్తీశ్వర లింగానికి 2 నాసికా రంధ్రాలున్నాయి. ఆ రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు. త్రివేణి సంగమ తీరంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రకాధారాలు రూఢీ చేస్తున్నాయి. ఆలయంలో మొదట లోనికి వెళ్లే చోట యమకోణం ఉంది. ఇందులో నుంచి బయటకు వెళితే యమదోషం పోతుందని భక్తులు విశ్వసిస్తారు. నాలుగు నంది మంటపాలు ఉన్నాయి. ఇక్కడ 4 వైపులు కూడా మనం స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ చాలా ప్రాశస్తమైనటువంటి పుణ్యక్షేత్రం. 4 గోపురాలు కలిగినటువంటి దేవాలయం. మన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది ఏకైక దేవాలయం మన కాళేశ్వర క్షేత్రం. దీన్ని చాలా ప్రాశస్తమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ ముఖ్యంగా నవగ్రహాల పూజలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా అన్ని దోషాలు పోయి అన్ని ఆరోగ్యవంతులై ఐశ్వర్యవంతులై వాళ్ళ కోరికలన్నీ తీరుస్తున్నారు. ఆ ముక్తీశ్వరునికి 2 నాసికా రంధ్రాలున్నాయి. దాంట్లో 1000 బిందెలు పోసినా, లక్షల బిందెలు పోసినా, మహారుద్రం అతిరుద్రం కొన్ని 1000 లీటర్ల పాలతోటి అభిషేకం చేసినా కూడా ఆ గోదావరిలో కలియటం మా పూర్వులు చెప్పినటువంటి మాట నిజం. కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం, నరసింహతీర్థం, హనుమతీర్థం, జ్ఞానతీర్థం, వాయుసతీర్థం, సంగమతీర్థం ఇత్యాది తీర్థాలున్నాయి. కాళేశ్వరంలోని ప్రధానాలయానికి పశ్చిమ వైపు యమగుండం మీద సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉంది. కాళేశ్వరం పెద్దల పిండ ప్రధానానికి అనువైన క్షేత్రం. కాశీకి వెళ్లలేని వారు ఇక్కడి త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఇది కాశీలో జరిపించినంత పుణ్యమని చెప్తారు. సమస్త పితృదేవతలకు ఒకళ్ళకి కాదు 12 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి భోజనం. ఒకసారి మన తల్లిదండ్రికి పెడితే సంవత్సరానికి ఒకసారి భోజనం. కాబట్టి ఇది ఈ పుష్కరంలో గోదావరి పుష్కరం అంటే చాలా గొప్పనైనటువంటిది. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ మహత్తరమైనటువంటి పుష్కరాలలో 12 రోజులలో ఏ రోజు వచ్చి చేసినా ఒక రోజుకు ఒక్కొక్క దానం చొప్పున వస్త్రదానాలు, పాలు, పెరుగు, తర్వాత పాత్రదానం, సువర్ణదానము, గోదానము, తిలదానాలు, నవధాన్యాలు ఇట్లాంటి ఇస్తుంటారు. దేశంలోని నదులన్నింటికీ 12 ఏళ్లకోసారి పుష్కరాలు నిర్వహిస్తారు. కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు ఉండడంతో ఇక్కడ 3 పుష్కరాలు జరుగుతాయి. 2003 తర్వాత మళ్లీ తిరిగి ఈ నెలలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. కాళేశ్వరానికి సమీపంలోనే మహారాష్ట్ర ఉండడంతో తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు మరాఠీయులు కూడా భారీగా తరలిరానున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చలవ పందిళ్ళు మరియు వర్షాలు వచ్చినప్పుడు పెండల్స్ మరియు క్యూ లైన్స్, ఆరోగ్య పారిశుద్ధ్యము మరియు లైటింగు, విద్యుత్ వసతి, గోదావరి దగ్గరగా అదనపు ఘాట్లు మరియు
స్త్రీలకు ప్రత్యేకంగా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ మరియు గోదావరి దగ్గర కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారు ఈ 14వ తారీఖు నుండి 20వ తారీఖు ప్రతిరోజు సుమారు 1,00,000 నుండి 1,50,000 వరకు భక్తులు వస్తారని మేము అంచనా వేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం భక్తిపరంగానే కాకుండా మంచి పర్యాటక కేంద్రంగా కూడా భాసిల్లుతోంది. దట్టమైన అడవిలో ఉండటం వల్ల ఎటు చూసినా పచ్చదనమే దర్శనమిస్తుంది. గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానం కూడా చూడదగిన ప్రాంతమే. ఇన్ని ప్రత్యేకతలున్న క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిందే.